నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను శైలజరావు. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బుట్టాయిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి విజయభాస్కర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు చిడిపి కుటుంబరావు అధ్యక్షతన దివంగత భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో విజయభాస్కర్ మాట్లాడుతూ దేశానికి సమానత్వం, ఆర్థిక స్వావలంబన, సుస్థిర పరిపాలనే ధ్యేయంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పరితపించిన కుటుంబం గాంధీల కుటుంబమని అభివర్ణించారు. జిల్లా ఉపాధ్యక్షులు రాజరత్నం మాట్లాడుతూ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మద్రాస్ సమీపంలో రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ప్రసంగించడానికి వచ్చిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని మే 21, 1991న మానవ బాంబు ప్రయోగించి హతమార్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల అధ్యక్షులు దారం సత్యరాజ్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు అమర్తల యేసుపాదం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు బండి విజయభాస్కర్ గారికి, అలాగే కొయ్యలగూడెం మండల పార్టీ అధ్యక్షులు, అలాగే బుట్టాయిగూడెం మండల పార్టీ అధ్యక్షుల అధ్యక్షన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. భారత ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క మరణాన్ని మనం ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితి. అలాంటి ప్రధానమంత్రి ఈ భారతదేశంలో ఈ 35 సంవత్సరాల్లో అలాంటి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడిని ఎంతవరకు మనం చూడలేదని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాము. అలాగే ఆయన కుటుంబం మొత్తం యావత్తు కూడా తల్లి ఎవరైతే కాపలాదారులు ఉన్నారో వాళ్ళే హతమార్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ దేశం. ఎవరినైతే మనం రక్షకభటులుగా పెట్టుకుంటామో వాళ్ళే హతమార్చితే ఇంక కంచె చేయని వేస్తే ఎవరితో చెప్పుకుంటామని సందాగా ఇందిరాగాంధీని తుదముట్టించడం జరిగింది. తల్లి ఆ విధంగా చనిపోయింది, నమ్మిన వాళ్ళే చంపారు. ఈ భారతదేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి అమ్మ ఇందిరాగాంధీని చంపేశారు. ఈ కుటుంబం ఈ విధంగా చనిపోతుంది కాబట్టి మన వంశవృక్షం అంతరించిపోతుంది అని స్వార్థంగా ఆలోచించకుండా ప్రజలే మన దేవుళ్ళు, భారతదేశమే నా దేవాలయము, భారతదేశమే మన కుటుంబం, భారతదేశంలో ఉన్న ప్రజలే మన కుటుంబ సభ్యులు, భారతదేశమే మన ఇల్లు అని చెప్పేసి భావించి తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా భారతదేశానికి ప్రధానమంత్రిగా చేస్తూ రెండవసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ పెరంబూరు అనే ఏరియాలో క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో నళిని అనే ఒక అమ్మాయికి మానవ బాంబు ఫిట్ చేసి రాజీవ్ గాంధీని హతమార్చితేనే తప్ప లేకపోతే ఈ భారతదేశానికి దిశ మార్చేసి సమసమాజము సమానత్వాన్ని అభివృద్ధి మీదే ఈయన చేస్తున్నాడు. కాబట్టి మనలాంటి ఈ నిరంకుశత్వ మనస్తత్వం కలిగిన వాళ్ళు, దేశాన్ని దోసుకు తినే వాళ్ళందరూ ఏకమయ్యి భారతదేశ ప్రధాని హతమార్చాలని ఆలోచించి ఆ ఆలోచనలో భాగంగానే మానవ బాంబుని చిత్రీకరించి ఒక అమ్మాయి నళిని అనే అమ్మాయిని సుపారీ ఇచ్చి నువ్వు ఈ విధంగా హతమార్చితే నిన్ను నీ కుటుంబానికి ఇంత మేము ఇస్తామని అమ్మాయితో ఒప్పందం పెట్టుకుని మానవ బాంబు ద్వారాగా హతమార్చినటువంటి సందర్భం 1991 మే 21 అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏకపక్ష పరిపాలనే జరుగుతుంది తప్ప పరిపాలన దక్షత, అభివృద్ధి మీద లేకపోతే ప్రజల యొక్క శ్రేయస్సు మీద ఎలాంటి ఆలోచన కలిగినటువంటి నాయకులు ఇంతవరకు రాలేదని, మళ్ళీ ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలి అని అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పేసి నాయనమ్మను ఆ విధంగా చంపారు, నా తండ్రిని ఈ విధంగా చంపారని ఆలోచించి ఇప్పుడైనా మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి అని ఆలోచించకుండా తనయుడైనటువంటి రాహుల్ గాంధీ ఈ భారతదేశం కోసం ఆయన పలికినటువంటి పలుకులు ఈ భారతదేశమే నా దేవాలయం, ఈ భారతదేశమే నా ఇల్లు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలే నా కుటుంబీకులు అని చెప్పి భావించి నా నాయనమ్మ నా తండ్రి ఏ విధంగా అయితే ప్రజల కోసం, భారతదేశం సుభక్షితం కోసం, సమానత్వం కోసం, సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం వారి యొక్క జీవితాన్ని ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి అదేవిధంగా నేను కూడా ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమే, కానీ ఈ దేశాన్ని ఏమైనా సరే
సమసమాజంగా అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కంకణం కట్టుకుని మరి ప్రాణాలకు తెగించి మరి విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి మత కల్లోల సృష్టిస్తున్నటువంటి మరి ప్రాంతీయ భేదాలు, మతతత్వాలు, కులాలు, మతాల మీద రాజకీయం చేస్తున్నటువంటి యొక్క భయంకరమైనటువంటి నాయకుడిని ఎదుర్కొనే విధంలో పోరాటం చేస్తున్నాడని, ఆ పోరాటానికి ప్రజలంతా మరి మద్దతు పలకాలని, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి రాహుల్ గాంధీకి మద్దతు తెలిపి మళ్ళీ భారతదేశాన్ని మళ్ళీ రక్షించే విధంగా ప్రజలందరూ సమాయత్తం అవ్వాలని చెప్పేసి ఈ రాజీవ్ గాంధీ యొక్క 35వ వర్ధంతిని సందర్భంగా అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారాగా, పత్రికల ద్వారాగా, మీడియా ద్వారాగా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మనం చేస్తూ విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బొట్టాయిగూడెం మండలం బొట్టాయిగూడెం గ్రామంలో బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు చిడిపి కుటుంబరావు గారి యొక్క అధ్యక్షతన ఇక్కడ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి దేశం కోసం చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ, అలాగే ఇక్కడ కాంగ్రెస్ యొక్క సీనియర్ లీడర్స్, ఎస్ఎస్ఎల్ చైర్మన్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ అయినటువంటి యేసుపాదం గారు, అలాగే కోయిలగూడ మండల అధ్యక్షులైనటువంటి దారం సత్యరాజు గారు, మాజీ ఎంపీటీసీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి రాజారత్నం గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.